బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడింది. తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రెస్టారెంట్లో బుధవారం అర్ధరాత్రి వరకు కూడా మంగ్లీ బర్త్డే వేడుకలు జరిగాయి. అధిక అట్టహాసంగా నిర్వహించారు. ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీ జరుగుతున్న త్రిపుర రెస్టారెంట్పై చేవెళ్ల పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ రేట్లో భారీగా విదేశీ మద్యాన్ని వారు సీజ్ చేశారు. దాదాపు 48 మంది గంజాయి పరీక్షలు నిర్వహించగా అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు పార్టీ నిర్వాహకులపై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తా ఉంది. ఇక ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ చిక్కులో పడింది. తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ బర్త్డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇక ఆ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, దాదాపు 48 మందికి టెస్టులు చేస్తే దాదాపు 9 మందికి కూడా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎలా జరిగింది అసలు? మంగ్లీ ఎవరైతే తెలంగాణ ఫోక్ సింగర్ ప్రముఖ సింగర్ ఎవరైతే ఉన్నారో ఆమె బర్త్డే వేడుకల సందర్భంగా ఆ బర్త్డే పార్టీ ఇచ్చారు వరుణ్. అయితే ఈ పార్టీలో 48 మంది పాల్గొన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ పార్టీకి సంబంధించి త్రిపుర రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు, దాంతో పాటు విదేశీ మద్యం కూడా పట్టుబడినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ పాల్గొన్న వ్యక్తులకు సంబంధించి కూడా డ్రగ్స్ టెస్ట్ చేయడం జరిగింది. వారిలో గంజాయి తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణ జరిగినట్టుగా సమాచారం ఉంది. దీంతో పాటు అయితే ఏదైతే గతంలో ఎస్పీబీసీ అడ్వైజర్ గా మంగ్లీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక బర్త్డే వేడుకల్లో సందర్భంగా విదేశీ మద్యం అట్లాగే డ్రగ్స్ కు సంబంధించి వినియోగం జరిగినట్టు, ఏదైతే గంజాయి వినియోగం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా వేరే ఇతర రకాలైనటువంటి డ్రగ్స్ తీసుకున్నారా లేదా గంజాయి మాత్రమే తీసుకున్నారా అనే అంశం అయితే పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎస్ఓటీ పోలీసులు దాడి చేసినట్టుగా అయితే సమాచారం